గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే అండి, మేము మార్కండేయ టెంపుల్కి వచ్చాము. ఇది వారణాసిలో ఉంది. అందరికీ తెలిసే ఉంటుంది కదా మార్కండేయ స్టోరీ. ఏంటంటే మార్కండేయ అనే అతను స్వల్ప ఆయుష్తో పుడతాడనమాట. అయితే 16 ఇయర్స్ వరకే ఉంటుంది తనకి ఆయుష్ అనేది. అయితే తను ఏం చేస్తారంటే తపస్సు చేస్తారు నమశివాయ కోసం అని చెప్పి. చేసినప్పుడు నమశివాయ ఒక వరం ఇస్తారనమాట. ఆ తపస్సుకి మెచ్చి అప్పటి నుంచి తను ఆయుష్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఈ టెంపుల్ అది మార్కండేయ స్టోరీ. ఇది వచ్చేసి వారణాసిలో ఉంది. ఇది కరెక్ట్గా వారణాసి నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ మార్కండేయ టెంపుల్ అనేది ఉందండి. చూడొచ్చు మీరు కూడా ఒకసారి. ఇక్కడైతే అభిషేకం చేసుకోవచ్చు, మనమే అలో చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళ నమ్మకం ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మృత్యువును జయించే అంత కెపాసిటీ అనేది వస్తుందంటండి అని. ఇక్కడ కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. చూడండి ఒకసారి, చాలా బాగుంది టెంపుల్ అనేది. ఇక్కడ మేమైతే అభిషేకం చేస్తున్నాము. మిగతా టెంపుల్స్లో అయితే మనల్ని అలా అలౌ చేయరు కదండి. ఇక్కడైతే అలౌ చేస్తున్నారు, మనం అభిషేకం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మా బాబు వాళ్ళు అందరం కలిసి అభిషేకం చేసాము. కానీ చాలా బాగుందండి టెంపుల్ కూడా. ఇంకా మీకు కూడా ఎవరికన్నా మార్కండేయ స్టోరీ ఇంకా ఫుల్గా తెలిసినట్టయితే నాకు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా వారణాసి వెళ్ళినప్పుడు 30 కిలోమీటర్స్ డిస్టెన్సే కాబట్టి ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ బిలో.